దుబాయ్లో వైరల్ అవుతున్న ఈఫా చికెన్ గురించి విన్నారా? అవుట్ సైడ్ క్రిస్పీగా, ఇన్సైడ్ జ్యూసీగా చాలా బాగుంటుంది చికెన్. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ పెరుగు తీసుకోవాలి. గట్టి పెరుగు అయితే బాగుంటుంది. దానిలో అన్ని మసాలాలు వేసుకోవాలి. మీరు మ్యారినేషన్కి ఏ మసాలా వేసుకుంటారో అన్నీ వేసుకోవచ్చు. దీనిలో నేను కారం, సాల్ట్, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, ఇంకా చికెన్ మసాలా కడ వేసి మ్యారినేట్ చేసుకున్నా. ఈ మ్యారినేషన్కి పెరుగు బాగా బీట్ చేయాలండి. మంచిగా బీట్ చేసిన పెరిగే తీసుకోవాలి. మసాలాలు వేసినాక బీట్ చేశాను. ఇక్కడ చికెన్ తీసుకున్నాను. చికెన్ మంచిగా కడగాలి. ఇక్కడ బోన్లెస్ చికెన్ అయితే చాలా బాగుంటుందండి. లేకుంటే లెగ్ పీస్లన్నీ తీసుకోవచ్చు. మీరు తంగిడి పీస్ అంటారు కదా, అవి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్లో మ్యారినేట్కి ప్రిపేర్ చేసుకున్న పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు వేసినాక మంచిగా మసాజ్ చేయాలండి. చికెన్కి చేత్తోనే మిక్స్ చేసుకోవాలి. అప్పుడు చికెన్లోకి మసాలా మొత్తం వెళ్తుంది. ఈలోపు మీరు ఏం చేస్తారంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత మిక్స్ చేసి మ్యారినేట్ చేస్తే అంత బాగుంటుంది. నేను ఇక్కడ 2 hours మ్యారినేట్ చేశాను. ఇప్పుడు మ్యారినేట్ చేసిన పెరుగులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం మర్చిపోయానండి. అది వేసుకోవాలి. నాకు ఇంకా కారం తక్కువైందని ఇంకా కారం వేసాను నేను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొత్తిమీర కూడా వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. చికెన్ ఎంత మ్యారినేట్ అయితే అంత బాగుంటుందండి. జ్యూసీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక మ్యారినేట్ చేసుకున్న పీసెస్ ఈ ప్యాన్లో అరేంజ్ చేసుకోవాలి. చూడండి ఇలా పెట్టుకోవాలండి. మరి క్రౌడీగా చేయొద్దు. మీకు దీని ప్యాన్లో ఎంత పీసెస్ పడితే అంతే వేసుకోవాలి. ఇది ప్యాన్లోనే చేసుకోవచ్చు, గ్రిల్లర్లోనే చేసుకోవచ్చు. మీ దగ్గర గ్రిల్ ఉంటే గ్రిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి ఇలా అరేంజ్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో 2-3 minutes ఉడికించుకోవాలి. తర్వాత ఫ్లేమ్ మీడియం చేసుకుని చికెన్ మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా, అది మొత్తం ఎవాపరేట్ అవ్వాలి. ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి. చికెన్ ఒక సైడ్ ఫ్రై అయ్యాక మళ్ళీ సెకండ్ సైడ్ తిప్పుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్. నేను ఏంటో అనుకున్నాను, ఇంత వైరల్ అవుతుంది ఏంటో అనుకుని ట్రై చేశాను. ట్రై చేసాక నాకు తిన్నాక తెలిసింది చాలా బాగుంది టేస్ట్. ఈ చికెన్ తినాలంటే మనం దుబాయ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ అన్నీ. చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై అవుతూ ఉంటే దీనికోసం మనం ఒక క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను. దీనిలో మయోనీస్ వేసుకున్నాను. 2 tablespoons మయోనీస్. నేను ఇక్కడ ఎగ్లెస్ మయోనీస్ వేసుకున్నానండి. మీరు ఒకవేళ ఎగ్స్ వాడుకుంటే ఎగ్ వైట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 2 pieces చీజ్ స్లైస్ వేస్తున్నా. ఏ చీజ్ అన్నా వేసుకోవచ్చు అండి మీరు. నేను ఇక్కడ స్లైస్ యూస్ చేశాను. అలాగే దీనిలో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు. నేను దీనిలో కొంచెం సాల్ట్ను షుగర్ వేసుకున్నాను. సాల్ట్ మరీ లైట్గా వేసుకోండి, ఎందుకంటే చీజ్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా, మరి సాల్ట్ ఎక్కువైపోతుంది. అలాగే చికెన్లో మ్యారినేట్ చేసేటప్పుడు కూడా సాల్ట్ తక్కువే వేసుకున్నాను నేను. ఇదిగోండి ఇక్కడ మన చికెన్ కూడా ఫ్రై అయిపోతుంది. అన్ని సైడ్స్ తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన చికెన్లో మనం మ్యారినేట్ చేసుకున్న మిగిలిపోయిన పెరుగు ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు కూడా మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మొత్తం ఫ్రై అయిపోవాలండి. చికెన్ క్రిస్పీ అవ్వాలి. చూడండి చాలా క్రిస్పీగా ప్రిపేర్ అయింది కదా. ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న చీజ్ వేసుకోవాలి. చీజ్ మయోనీస్ ప్రిపేర్ చేసాం కదా, ఆ చీజ్ వేసుకుంటున్నాను. చాలా క్రీమీగా, జ్యూసీగా, ఇంకా క్రిస్పీగా ప్రిపేర్ అయిపోతుంది మన ఈఫా చికెన్. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు క్రీమ్ వేసినాక మళ్ళీ 2 minutes ఉడికించుకోవాలి. చీజ్ కొంచెం మెల్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇది ఒక స్టార్టర్ లాగా తినొచ్చు, లేదంటే పుల్కా ఇంకా చపాతీలో కూడా తినొచ్చు. చాలా క్రిస్పీ, టేస్టీ, జ్యూసీ ఈఫా చికెన్ రెడీ. మీరు ఇక్కడ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి నాకు.
చాలా ఈజీ ప్రిపరేషన్ అండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.